దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క అపారమైన కృప దయాదాక్షిణ్యం బట్టి మనందరినీ ఈ రీతిగా కాచి కాపాడుతున్న దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలనైనా. మీ కృపా ప్రేమ కనికరాలను బట్టి మమ్మల్ని అందరినీ రీతిగా కాపాడుతున్న ప్రభువా, మీకే వందనాలు. ఎంత దినాల్లో ఎలాంటి శ్రేష్టమైన భక్తి చేయాలో అలాంటి భక్తిలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని కోరుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించు యోధులు లేవాలి, ప్రార్థించి ఆత్మల గెలవాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. ప్రార్థించు యోధులు మనసును ధరించి, అహమును ప్రభుకు లోబరచి దీన మనసును ధరించి యేసుని చింత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే. యేసుని చింత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే. ప్రార్థించు యోధులు లేవాలి, ప్రార్థించి ఆత్మల గెలవాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. ప్రార్థించు యోధులు లేవాలి. వేకువ ప్రార్థన శక్తి నుండి విజ్ఞాపనలు అధికం చేసి, వేకువ ప్రార్థన శక్తి నుండి విజ్ఞాపనలు అధికం చేసి దేశము నాశనమగుచుండా ఆ శక్తితో ప్రార్థించెదము. దేశం నాశనమగుచుండా ఆ శక్తితో ప్రార్థించెదము. ప్రార్థించు యోధులు లేవాలి, ప్రార్థించి ఆత్మలు గెలవాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. ప్రార్థించు యోధులు లేవాలి.
జీవజ్వాలలు వారకుండా ప్రార్థించి దేశాన్ని అలంకరిద్దాం. ప్రార్థించు యోధులు లేవాలి, ప్రార్థించి ఆత్మలు గెలవాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరములు పొందాలి. సడలిన మోకాళ్ళు బలపరచి ప్రార్థించు వరములు పొందాలి. ప్రార్థించు యోధులు లేవాలి. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ముందు నీ పాదరవింద్రము లందు నిశ్చల భక్తి ప్రేమను, ముందు నీ పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా. డెందమానందమానంతమై యుపొంగ నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులెనట్టి దురాశలు నా వివేకినై కొడియాడితి, హద్దులెనట్టి దురాశలు నా వివేకినై కొడియాడితి. మొత్తులతో నింక కూటమి, మొత్తులతో నింక కూటమి. వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పెక్కుగా తెంచెను, గర్వాదులెడదగవాయను, కాలము పెక్కుగా తెంచెను, గర్వాదులెడదగవాయను. ఈ లోకమాయ సుఖేచ్ఛలు, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలునో 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దారుణ సంసరవారది దారి చూప ప్రోవునికే నన్ను, దారుణ సంసరవారది దారి చూప ప్రోవునికే నన్ను. కారణ గురువులింకెవ్వరు, కారణ గురువులింకెవ్వరు లేరయ్యా 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 తండ్రి,
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గత 2 వారాలుగా మనం ఒక మిషనరీ గారి యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. మిషనరీ పరిచర్య దేశానికి అవసరమా అనే ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా రావచ్చు. ఎన్ని సంఘాలు ఉన్నాయి, టీవీ పరిచర్యలు ఉన్నాయి, రేడియో పరిచర్యలు ఉన్నాయి, మిషనరీలు ఎందుకు అని ఒకవేళ మీకు ఎవరికైనా అనుమానం వస్తే, ప్రభువారు ఈ లోకం నుండి వెళ్ళిపోకముందు మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. యుగ సమాప్తి పర్యంతం మీతో ఉన్నాను, ప్రతి ఒక్కరిని కూడా నా శిష్యులుగా చేయండి. ఇది చివరి ఆజ్ఞ. ప్రభువారు వెళ్ళకముందు శిష్యులతో మాట్లాడిన చివరి మాటలు. కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళి ఆ సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా వింటారు? మన దేశంలో యేసు పేరు తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందాక ఎందుకు, మన ఇళ్ళ పక్కనే ఉంటారు. నేను అప్పుడప్పుడు సువార్త చెప్తూ ఉండేటప్పుడు ఎవరికైనా సువార్త చెప్తూ ఉండేటప్పుడు ఒకసారి ఒక సహోదరి ఏమందంటే, మేము క్రైస్తవుల ఇళ్ళల్లోనే అద్దుకున్నామండి, వాళ్ళు ఆదివారం రాగానే చర్చికి వెళ్ళిపోతారు, ఎప్పుడూ కూడా మాకు దేవుని గురించి చెప్పలేదేంటి? ఆయన ఇంత గొప్ప దేవుడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇలా పాపుల్ని ప్రేమిస్తారు, ఇలా గ్రుడ్డివానికి చూపునిచ్చారు, కుష్ఠరోగుల్ని బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని కూడా లేపారు, చాలా అద్భుతంగా ఉంది వినటానికి. ఇలాంటివి ఎప్పుడూ వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. ఇది చాలామంది ప్రశ్న. కొంతమందికి తెలుసు కానీ నమ్మడం ఇష్టం ఉండదు, అహం అడ్డు వస్తూ ఉంటుంది. పరలోకానికి ఏకైక మార్గం యేసు, నేనే ద్వారం అన్నారు. ఎందుకు ఏకైక మార్గం? ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చారు, అందుకని ఆయన నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రారు అన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. మిషనరీలు మారుమూల ప్రాంతాలకు వెళ్తారు, అజ్ఞానంలో, మూఢాచారాల్లో, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రజలు. వాళ్ళకి ఒక వివాహ వ్యవస్థ ఉండేది కాదు. జంతువులు ఎలాగో వాళ్ళు అలాగే. కాబట్టి ఏ బిడ్డ ఎవరికి పుట్టాడో కూడా తెలియదంట ఆ తల్లికి. అలాంటి ప్రజలకు నాగరికత నేర్పించి, చదువు చెప్పించి, వాళ్ళల్లో ఇప్పుడు పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు, లాయర్లు అయ్యారు. దేవుడిచ్చిన భారాన్ని బట్టి అనేక మంది లేచి మిషనరీలుగా వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ఈ మిషనరీ పరిచర్యలో పాలు పొందాలని మనవి చేస్తున్నాను. యవనస్తులు 1-2 సంవత్సరాలు అక్కడ పనిచేసి రావచ్చు కూడా. స్కూల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంజనీర్లు కూడా వెళ్ళొచ్చు. కొంతకాలం ఒక అనుభవం, లేకపోతే దేవుని సేవలో ఒక పాలు పొందామని. వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ కొండల్లో ఆ మలేరియా వ్యాధితో, కాలాజార్, టైఫాయిడ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు, కొండల నీళ్ళు కాబట్టి ఎక్కువ మంది కిడ్నీ ప్రాబ్లంకి ఎరవుతారు.
కొండల్లో మోటార్ బైక్ మీద వెళ్తూ చేసిన పరిచర్యను బట్టి చాలామంది స్పైన్ ప్రాబ్లం, వెన్నెముక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అయినా కూడా తెగించి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కొరకు కూడా మనం ఏం చేసినా చేయకపోయినా ప్రార్థన చేయొచ్చు. ముందు వారాల్లో మనం కయీను నడిచిన మార్గం, కయీను చేసిన తప్పేంటి? తన తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. సాక్షాత్తు దేవుడే వచ్చి మాట్లాడినా కూడా తన తప్పు ఏమాత్రం దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని గురించి ఆలోచించలేదు. దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆలోచించలేదు. దేవునికి ప్రీతికరంగా ఉండాలని ఆలోచించలేదు. దేవుడంటే భయమే లేదు. ఏదో ఒక అర్పణ అలా తెచ్చి దేవునికి వేస్తాడు. దేవునికి కావాల్సింది మన అర్పణలు కాదు. దేవునికి కావాల్సింది మన జీవితాలు. మన జీవితమే మొట్టమొదటి అర్పణ. మన ప్రేమ, మన కృతజ్ఞత, దేవునిలో జీవించాలి అనే ఒక తపన, దేవుణ్ణి ఆనందపరచాలి అనే ఒక ఆశ, ఇవి దేవుణ్ణి సంతోషపెడతాయి. కాబట్టి కయీను నడిచిన మార్గం, కయీను దుష్టుని యొక్క సంబంధి, దేవుని గురించి ఆలోచించలేదు. తన తల్లిదండ్రులు పాపాన్ని బట్టి తరిమి వేయబడ్డారు ఏదెను తోటలో నుండి. ఆ దేవుణ్ణి నేను సంతోషపెట్టి మరలా ఏదైనా తోటలోకి వెళ్తే ఎంత బాగుంటుంది అనే ఆసక్తి అతనికి ఏమాత్రం లేదు. ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఈ వారం మనం బిలాము పోయిన మార్గము, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉన్నది. బిలాము నడిచిన మార్గం, జాగ్రత్త, బిలాము నడిచిన మార్గంలోకి వెళ్తామేమో అని మనం ఆశ్చర్యింపబడతా ఉన్నాం. బిలాము యొక్క చరిత్ర కొంచెం మనం చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23, 24లో బిలాము యొక్క చరిత్ర ఉంది. ఈ బిలాము ఎవరు? బిలాము అన్య దేశస్థుడు. ఇతడు సిప్పోరు కుమారుడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 2వ వచనం, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. ఈ ఇశ్రాయేలీల్ని శపించడానికి బాలాకు బిలామును పిలిపించాడు. 5వ వచనం, బిలాము ఎవరు? అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు తన జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత వర్తమానము పంపెను. బాలాకు సిప్పోరు కుమారుడు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో దిగారు. ఇశ్రాయేలీలు ఏ రాజులకు ఏం చేసి జయిస్తూ వచ్చారో అన్నీ కూడా బాలాకు విన్నాడు. ఈ బిలాము ఎలాంటి వాడు? బిలాము ఒక సోదెగాడు. ఇతనికి దేవుడు కూడా తెలుసు.
ఇతను మాంత్రిక శక్తుల వలన ఒక మానవాతీతమైన శక్తి సంపాదించాడు. అతడు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారంట. అంచేత బాలాకు బిలాముకి కబురు పంపించాడు. 5వ వచనం, సంఖ్యాకాండం 22:5. దూతల్ని పంపించాడు. ఇలా అంటున్నాడు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందదేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదు. నేలేనుగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. 7. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చారు. సోదే సొమ్ము ఇతనికున్న మానవాతీతమైన మాంత్రిక శక్తులను బట్టి అతడు దీవిస్తే దీవింపబడతారు, శపిస్తే శపింపబడతారు అని ఎరిగిన బాలాకు ఇశ్రాయేల్ని శపించటానికి అతన్ని పిలువనంపటానికి పెద్దల్ని పంపించాడు. ఈ కథ మీకందరికీ కూడా తెలుసు. చూడండి, ఒక వ్యక్తిని శపించాలి అనే మనసు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు బాలాకుకు ప్రాణం మీదకి వచ్చేసింది. ఇశ్రాయేలీలు అనేక మంది రాజుల్ని జయిస్తూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలీల్ని ఎలా అయినా సరే తను ఎదుర్కోవాలి, తన ప్రజలను రక్షించుకోవాలి. యుద్ధానికి వెళ్ళే స్తోమత లేదు. కాబట్టి వెనుక నుండి వెన్నుపోటులాగా ఒక తప్పుడు మార్గాన్ని వెన్నుకుంటున్నాడు. అప్పుడు బిలాము ఈ మాటలను విన్న తర్వాత 8వ వచనంలో, వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. నాకు ఇదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ ఉండండి, యెహోవా ఏ సెలవిస్తాడో మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అంటే 9వ వచనంలో దేవుడు బిలాము వద్దకు వచ్చి, చాలా విచిత్రం కాదు? దేవుడే బిలాము దగ్గరకు వచ్చారు. అంటే వాక్యంగా వచ్చారో, స్వరంగా వచ్చారో, ఒక దేవదూతగా వచ్చారో మనకి వివరణ లేదు. ఈ కథ ఎందుకు ఆసక్తి అంటున్నాను అంటే, ఒక శత్రువుని శపించమని రాజు బిలాముని పిలిపించడానికి మనుషుల్ని పంపిస్తే దేవుడు దిగి వచ్చారు. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవట్లేదా? మనము దేవునికి బిడ్డలంగా ఉన్నప్పుడు, మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి సేవించేటప్పుడు, లేక మనం దేవుని యొక్క కాపుదల భద్రతలో ఉన్నప్పుడు, యెహోవా నా కాపరి అని చెప్పారు దావీదు. మనం కూడా దేవుడు నా కాపరి అని నిబ్బరంగా, నిశ్చయంగా ఆయన కాపరత్వంలో మనం ఉన్నప్పుడు, ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల మీద ఎలా ఆనుకుంటుందో, ఆధారపడుతుందో, చిన్న బిడ్డకు స్వేచ్ఛ ఏమీ ఉండదు. అమ్మా నాన్న ఏం పెడితే తింటుంది, అమ్మా నాన్న ఎలా నడిపిస్తే అలాగా వెళ్తూ ఉంటుంది. ఒక వయసు వచ్చాక స్వాతంత్రం వస్తుంది. ఈ బిలాము యొక్క ఈ కథ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో దేవుడు డైరెక్ట్గా పాల్గొన్నట్లుగా లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంది. దేవుడు బిలాము వద్దకు వచ్చి
దేవుడే దిగి వచ్చారు. దేవుడే బిలాము దగ్గరకు వచ్చారు. బిలాముకి దేవుడైన యెహోవాతో పెద్ద పరిచయం ఉండదు. ఆయన కూడా ఒక దేవుడు అనుకొని ఉంటాడు. చాలామంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు అదే అపోహలో ఉంటారు. ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అనే అభిప్రాయంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, దేవుడు వచ్చారు. ఎవరి పక్షంగా వచ్చారు? ఇశ్రాయేలీల పక్షంగా వచ్చారు. తన ప్రజలను శపించడానికి బిలాముకు అధికారం ఉంది. ఎందుకంటే బిలాము మంత్ర శక్తుల చేత, సోదే చేత చాలా మానవాతీతమైన శక్తులను సంపాదించినవాడు. తన ప్రజలను శపించడానికి వీల్లేదు. అందుకనే దేవుడు వచ్చారు. ఒక చిన్న పాఠం, మన ఆదరణ కొరకైన పాఠం. నేను కూడా నా జీవితంలో ఎక్కడో ఎన్నో విషయాల్లో నేను ఇది రుచి చూచాను. మనం దేవుని కొరకు జీవించేటప్పుడు, దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆనందాన్ని మనం కోరుకునేటప్పుడు, ఆయన రక్తము ద్వారా ఆయన ఆస్తి లేక ఆయన స్వాస్థ్యం మనమైనప్పుడు మనల్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే. ఎవరు మనకి కీడు చేయనివ్వరు. ఒకవేళ మనకి కీడు చేయాలని తలంచిన దేవుడు దానిని కొనసాగనివ్వరు. మనల్ని విమర్శించవచ్చు, మనల్ని గురించి నీచంగా మాట్లాడవచ్చు, ద్వేషించవచ్చు. ఇవన్నీ మనకేమీ అంటకుండా తన ప్రేమ చేత మనల్ని కప్పుతారు. అలాంటి వాళ్ళని క్షమించడానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. తన ప్రజల కొరకు, తన ప్రజలను కాపాడుకునే దేవుడు, కాపరి అయిన దేవుడు బిలాం దగ్గరకు వచ్చి, ఎవరయ్యా నీ దగ్గరకు వచ్చిన మనుషులు అని అడిగారు. అప్పుడు బిలాము దేవునితో అన్నాడు, 10వ వచనం, సిప్పూరు కుమారుడైన బాలాకను మోయాబు రాసు చిత్తగించి ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. వారు భూతలమును కప్పుచూ ఉన్నారు. నువ్వు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి తొలివేస్తానేమో అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పారు, 12వ వచనం, నీ వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. నేను వాళ్ళని ఆశీర్వదించాను, వాళ్ళు నా జనాంగం. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు శపించకూడదు. వెళ్ళి ఒకవేళ శపిస్తే ఏమవుతుంది? ఆ శాపం వాళ్ళకి తగలదు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. యేసు రక్తంతో కడుగబడి యేసు స్వాస్థ్యంగా మనం మారిన తర్వాత, దేవుని యొక్క ప్రజలుగా మనం మారాక, ఆయన కాపరత్వం కింద తర్వాత ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలీలను దేవుడు ఎలా విడిపించారు, అలాగా పాపపు దాస్యము నుండి దేవుడు మనల్ని విడిపించాక, మనం ఆయన స్వాస్థ్యమయ్యాక మనం ఆశీర్వదింపబడిన జనాంగం. శాపము నుండి ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని రప్పించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. శాపము నుండి ఆశీర్వాదానికి వారసులవటానికి దేవుడు పిలిచారు. వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం. ఆశీర్వాదం అనేది ఈ లోకంలో ఐహికమైన వాటితో పోల్చుకోకండి. ఒక మంచి ఇల్లు, లేకపోతే ఉద్యోగము, ఇంత డబ్బు, ఇవి లోక విధములైన ఆశీర్వాదాలు, లేకపోతే లోకంలో మనం పొందే మేలులు. ఆశీర్వాదం అనేది నెంబర్ 1, దేవునికి స్వాస్థ్యంగా మనం ఉండడం. 2, ఆయన రక్తము ద్వారా రక్షించబడి ఆయన స్వాస్థ్యమైన మనం నరకాన్ని తప్పించుకోవడం. 3, ఆయన కొరకు ఒక సాక్షిగా బ్రతకగలగడం.
4, ఎలాంటి పరిస్థితికైనా భయపడకుండా నా కాపరి నాకున్నాడు. నాకు ఎక్కువ ఇష్టం ఈ మాట. అందుకే చాలామందికి ఎవరికైనా మెసేజెస్ పంపవలసి వచ్చిన బాధలో ఉన్న వాళ్ళైనా, నాకు నేనైనా యెహోవా నా కాపరి, రాత్రులు పడుకునేటప్పుడైనా యెహోవా నా కాపరి, ఆయన నా శరీర ప్రాణాత్మలకు కాపరి అని చెప్పి పడుకో అని చెప్తా ఉంటాను. స్లీప్ విత్ సామ్ 23 అని చెప్తా ఉంటాను. 23వ కీర్తన చెప్పుకుంటూ పండుకో, మనసు నిర్మలంగా ఉంటుంది, కలవరం అంతా పోతుంది. ఒకవేళ నిద్ర రాకపోతే, నాకు కూడా క్యాన్సర్ వచ్చాక ఆ డ్రైనెస్కి భయంకరమైన పరిస్థితికి 2, 3, 4 గంటల వరకు కూడా నిద్ర పట్టేది కాదు. ఎన్నిసార్లు యెహోవా నా కాపరి, ఒక 7 సార్లు 8 సార్లు ఇంకలాగా గొలుసులాగా చెప్పుకుంటూ ఉండేదాన్ని. అందులో ఉన్న సారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. మనం ఆశీర్వదింపబడిన జనాంగం. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎవరూ కూడా ఎవరికి వాళ్ళు నిందించుకోకూడదు. మనకు కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మన ప్రార్థనకు జవాబులు రావు. మన ప్రక్కన ఉన్న వాళ్ళంతా చాలా వర్ధిల్లుతూ ఉంటారు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు. మనం ఇలాగే ఉంటాం. మన ఆశీర్వాదం పరలోకం, మన ఆశీర్వాదం దేవుని యొక్క ఆస్తి, మన ఆశీర్వాదం దేవుడు తన పేరు మనకు పెట్టడమే ఆశీర్వాదం. దేవుని యొక్క కాపుదల భద్రతలో శరీర ప్రాణాత్మలు భద్రపరచబడడం ఆశీర్వాదం. వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం. ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడిన జనాంగం అయితే, ఆయన రక్తం చేత కొనబడిన మనం మరింత ఆశీర్వదింపబడిన వాళ్ళం. చాలాసార్లు మన యొక్క ఆత్మీయమైన నేత్రాలు మూయబడి ఉన్నందున, బాహ్యమైన విషయాలు మనకు లేనప్పుడు, మనకేదే ఆశీర్వాదం లేదు అని ఒకవేళ దిగులుతో ఉంటే, నీ ఆశీర్వాదాన్ని చూడగలిగే ఆత్మీయమైన నేత్రాల కొరకు ప్రార్థన చేసుకో. మన ఆశీర్వాదం పరలోకం, మన ఆశీర్వాదం దేవుడు మనల్ని చేర్చుకున్నారు. మనకిచ్చిన ఆశీర్వాదం దేవదూతలు, పరిశుద్ధులు. ఒకరోజు పరలోకం వెళ్ళినప్పుడు అందరినీ చూస్తాం. మన ఆశీర్వాదం దేవుడు తన పేరు మనకు పెట్టారు. దేవుని బిడ్డలంగా జీవించే ఆశీర్వాదం. జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడూ కూడా లాజరుకి మనం అనుకునే ఆశీర్వాదాలు ఏమీ లేవు కదూ, కానీ దేవుడు ఉన్నారు. అతడు చెడిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు. ధనవంతుని చూచి ఆహా దేవుడు ఎంత ఆశీర్వదించారు అనుకోవచ్చు. ఇంకొక ధనవంతుని గురించి కూడా ప్రభువు చెప్పారు. విస్తారంగా పండింది, కొట్లలో కూర్చుకుందాం అనుకున్నాడు, కానీ అతనికి నిజమైన ఆశీర్వాదం లేదు. ఆ రాత్రి దేవుడు అన్నారు, నీ ప్రాణాన్ని అడిగేస్తున్నారయ్యా దయ్యాలు వచ్చి, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, వాళ్ళు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నేను నీ ప్రాణాన్ని అడగట్లేదు, ఎందుకంటే నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి కాదు. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుని ఆదరణ పొందాం. ఖచ్చితంగా ఈ ఆదరణ మిమ్మల్ని ఆవరించాలని కోరుతా ఉన్నాను. మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఆ తర్వాత బిలాము ఏదైనా సరే వెళ్ళాలనుకున్నాడు. తెల్లారాక అన్నాడు, మీరు వెళ్ళిపోండి, నేను రాను, దేవుడు యెహోవా నాకు సెలవియను అన్నారు. వాళ్ళు వెళ్ళి మోయాబు రాజుకి చెప్పిన తర్వాత బాలాకు ఇంకా పెద్దవాళ్ళని పంపించాడు. 17వ వచనం, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నువ్వేం అడిగితే అది ఇస్తాను, ఎంత అడిగితే అంత ఇస్తాను, నీకు చాలా ఘనతని ఇస్తాను, సన్మానిస్తాను. ఇన్ని ఆశలు చూపించాడు. 18వ వచనంలో అన్నాడు, బాలాకు ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినాను, కొద్ది పని అయినను గొప్ప పని నేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఏంటి సోదరుడు ఏమంటున్నాడు? నేను నా దేవుడైన యెహోవా మాట మీరలేను. దేవునితో ఇతనికి ఏమి సంబంధం ఉంది? ఇతడు సోదిగాడు, ఇతడు మంత్రగాడు. దేవుడు మాట వచ్చేసరికి నా దేవుడు అంటున్నాడు, ఆయన మాట నేను మీరలేను.
అంటే దేవుని యొక్క ప్రభావం అతని మీద చాలా ఉంది. ప్రభావం అంటే ప్రభావం అని కాదు, అక్కడ దేవుని యొక్క ఒత్తిడి అతని మీద చాలా ఉంది. వెళ్ళకూడదు అనే భయం అతను పట్టుకుంది. అయినా ఆశ బంగారం, ఎంత బంగారం అన్నకున్నాడు, ఇంటెడు వెండి బంగారాలు. చూడండి, మనిషి ఆ ఆశకు అంతం లేదు. జాగ్రత్త సుమా. ఇహలోక విషయాలు, ఇహలోకమైన ఐశ్వర్యం మనకున్నది చాలు. నీతిమంతుని కలిగినది కొంచెమైనను అతనికి అది ఆశీర్వాదమే. కాబట్టి ఉండండి, ఏం చెప్తే చేస్తానన్నాడు. ఆ రాత్రి మళ్ళా 20వ వచనంలో ఆ మనుషులు పిలిస్తే వెళ్ళు, ఇంకా వీడికి ఎలాగో వెళ్ళాలని ఉంది, దేవుడు అన్నారు వెళ్ళు అన్నారు. కాబట్టి గాడిదకి అంత కట్టి, ఆ రోజులో గాడిదలే వాళ్ళకి వాహనాలు, వెళ్తూ ఉన్నారు. 22వ వచనం, దేవుని కోపం రగులుకొనెను. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? ఇశ్రాయేల్ని శపించాలి అన్న మనసుతో వెళ్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. మనల్ని శపించాలని. కానీ చాలామందికి ఒక భయం. ఎవరన్నా అప్పుడప్పుడు నాకు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఫలాని వాళ్ళు శపించారండి, ఆ శాపం నా మీదకి వస్తుందా? ఫలాని వాళ్ళు తిట్టారండి, నువ్వు ఇలా అయిపోతావు, నీ ఇల్లు ఎలా అయిపోతుందని భయం పట్టుకుంటుంది మనుషుల్ని. మనం దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు ఏ శాపం తగలదు. దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండేటప్పుడు ఏ శాపము తగలదు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చివరిలో, హేతువు లేని శాపము తగులకపోవును. ఏ కారణం లేకుండా ఒకవేళ ఎవరైనా మనల్ని శపిస్తే కూడా అది మనకి జరగదు. ఇతను ఇశ్రాయేల్ని శపించటానికి బయలుదేరాడు. దారిలో అతని యొక్క గాడిద వెళ్తూ ఉండగా దూసిన ఖడ్గం చేత పట్టుకున్న 2వ వచనం, దేవుని యొక్క దూత త్రోవలో నిలబడి ఉండడం చూసింది. కాబట్టి అది త్రోవ విడిచి పొలంలోకి పారిపోయింది. ఆ పొలం నుంచి తిరిగి దారిలోకి తీసుకొని రావడానికి చాలా కొట్టాడు. 24వ వచనం, దూత ఇంకా ముందు వెళ్తూ ఆ ద్రాక్ష తోట ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిల్చెను. గాడిద దూతను చూచి 25వ వచనం, గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. దూత ఇంకా ముందుకు వెళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువుగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపం మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. ఇది కూడా విచిత్రమే. ఇంతవరకు మనం ధ్యానం చేసాం, దేవుడే దిగొచ్చారు, వెళ్ళొద్దని చెప్పారు, అయినా వెళ్తూ ఉన్నారు. దేవుడు తన దూతను పంపించారు, త్రోవను ఆపారు, అతడు వెళ్ళే త్రోవలో అడ్డుకున్నారు. అప్పుడు 3 సార్లు కొట్టాడు. అప్పుడు యెహోవా 8వ వచనం, ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను 3 మారు కొట్టితివి, నేను నిన్నేం చేస్తేనే. మానవ స్వరంతో మాట్లాడుతూ ఉంది. బిలాము కథ అందుకే పిల్లలకి ఎక్కువ చెప్తూ ఉంటాం. గాడిద మానవ స్వరం, గాడిదకు మానవ స్వరం వచ్చింది. చాలా విచిత్రం కదా. గాడిదకు మానవ స్వరం వచ్చింది. మానవ స్వరంతో అడుగుతూ ఉంది, ఎందుకు 3 సార్లు నన్ను కొట్టావు, నేనేం చేశాను అంటే బిలాముకి ఏమీ ఆశ్చర్యమే లేదా? బిలాముకి ఏమీ ఆశ్చర్యం వేసినట్లేదు. అరే నా గాడిద, ఈ గాడిద ఎప్పుడు మాట్లాడలేదు, పైగా మానవ స్వరంతో మాట్లాడుతూ ఉంది, ఏంటి ఈ విచిత్రం?
అంటే బిలాము కళ్ళు ఎంత మూసుకుపోయాయి అంటే, లేక బిలాము హృదయం ఆ డబ్బు కొరకు ఎంత ఆశగా ఉంది అంటే, ఏ వింత చూడటానికి కానీ, దూతని చూడటానికి కానీ, గాడిద మానవ స్వరంతో మాట్లాడడం ఏంటి అనే ఆశ్చర్యం కానీ ఏమీ లేదు. నిజంగానే డబ్బు కొరకు ఆశపడేవాళ్ళు, డబ్బు వ్యామోహం ఉన్నవాళ్ళు అసలు ఏమీ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఎవరిని మోసం చేయగలం, ఎలా మోసం చేయాలి, ఎలా దౌర్జన్యం చేయాలి. ఎంతోమంది చెప్తూ ఉంటారు, దౌర్జన్యం పని చేయించుకొని డబ్బులు ఇవ్వరు, దౌర్జన్యంగా లాగేస్తూ ఉంటారు, ఇతరుల మీద బలవంతంగా తీసుకుంటూ ఉంటారు. ఏమీ కూడా మానవత్వం కనిపించదు. బిలాము సోదిగాడు, బిలాము మూర్ఖుడు, బిలాము మానవత్వం ఏమీ కనిపించట్లేదు, ఆశ్చర్యం కూడా లేదు. అప్పుడు బిలాం అంటా ఉన్నాడు, చూడండి 29వ వచనంలో, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమున్న ఎళ్ళ నిన్ను చంపి ఉందనని గాడిదతో నేను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయట కదా. ఇది ఆడగాడిదండి. నేను నీ దాన్ని అయిన తర్వాత ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడు నువ్వు చెప్పినట్టే కదా వెళ్ళేదాన్ని అని అడుగుతుంది. మాట చదివినప్పుడు నేను అనుకుంటా ఉంటాను, నిజంగానే దేవుని గాడిదలు ఇమ్మనం. నాకు ఎక్కువ ఇష్టం ఈ మాట అనుకోవడం. అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఫొటోస్ అడుగుతూ ఉండేవాళ్ళు. ఫోటోలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనేమి వాళ్ళకి విరోధిని కాదు. నేను చెప్తా ఉండేదాన్ని, నేను యేసు ప్రభువుని మోసే గాడిదని. కాబట్టి ఒక గాడిద బొమ్మేసి జాయ్స్ అంబేని నేను రాసుకోవచ్చు. ఆయన ఈ గాడిద మీద ఎక్కి మీ ఊరు వస్తే, మీ మీటింగ్స్కి వస్తే వస్తాను, ఆయన తేవాలి, ఆయన ఇష్టం అవ్వాలి. కాబట్టి ఎవరు ఇన్వైట్ చేసినా ప్రభువా వెళ్ళనా అనే ముందు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకొకటి, దేవుడు వాళ్ళని అలవ్ చేస్తేనే తప్ప నన్ను పిలవరు అని కూడా నేను పూర్తిగా నమ్మేదాన్ని. ఇప్పుడంటే ఇంకా మీటింగ్లన్నీ ఆగిపోయాయి. గాడిద, మనం ఆయన ఎక్కి తిరిగే గాడిదలింగా ఉండాలి, ఆయన్ని చూపించాలి. ఆయనది గౌరవం, ఆయనది శక్తి. ఎంత చక్కగా అంటా ఉంది ఈ గాడిద, ఇంతకాలం నీ దాన్నే కదా, నిన్ను ఎప్పుడైనా ఇలా చేశానా నేను అంటే ఏమంటున్నాడు, కత్తుంటే చంపేద్దు నిన్ను అని. అంత కళ్ళు మూసుకుపోయాయి. నిజంగా డబ్బు ఒక వ్యక్తికి కళ్ళు మూసేటట్టుగా చేస్తుంది. చాలాసార్లు ప్రభు కూడా హెచ్చరించారు, కైసరువి కైసరువి, దేవుని దేవునికి. ఒకడు సిరిని దేవుణ్ణి సేవించలేరు. డబ్బుకు దాసోహం అయ్యే మనసు మనలో ఉంటే, ఒకసారి నీ డబ్బు నీకు ఎలా వచ్చిందో ఆలోచించు. ఎక్కడైనా అన్యాయం ఉందా, ఎక్కడైనా అక్రమం ఉందా, ఎవరిదైనా అనవసరంగా నువ్వు తెచ్చేసుకున్నావేమో. నిన్ను బట్టి అవతల వాళ్ళు పేదరికంలోకి వెళ్ళారేమో. ధనాశ కళ్ళు మూసుకునేటట్టుగా చేస్తుంది. అప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దూత కనపడ్డారు. తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు 31వ వచనంలో. అప్పుడు దేవుడు అంటున్నారు, దూత అంటా ఉంది, ఈ ముమ్మారు నీ గాడిదని నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నీకు విరోధిని. ఎందుకు కొట్టావయ్యా గాడిదని? చూడండి, గాడిదకు దేవుడు ఎంత విలువ ఇచ్చారు. ఈ ప్రతి మాట కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాడిదకు అంత విలువ ఇచ్చిన దేవుడు, గాడిదకు, ఒక నమ్మకమైన గాడిదకు అంత విలువ ఇచ్చిన దేవుడు
నీకు నాకు విలువ ఇవ్వరా? దేవుడు చెప్పిన మాటలు మనం నెరవేరుస్తూ, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుణ్ణి మనం అపేక్షిస్తూ, దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తూ, దేవుణ్ణి మనం హత్తుకొని జీవించేటప్పుడు దేవుడు మనల్ని కాపాడుకోరా? దేవుడు మనల్ని గురించి పట్టించుకోరా? ఎందుకు కొట్టేవయ్యా ఈ గాడిదని అని అంటున్నారు. ఎంత జాగ్రత్త దేవుడు మన పట్ల తీసుకుంటారు అనేది సరే, ఈ బిలాంని పక్కన పెట్టండి, కానీ ఎంత జాగ్రత్త తీసుకుంటారు. ఇందులో మనం నేర్చుకుంటున్న పాయింట్స్, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, నువ్వు వాళ్ళేమీ శపించడానికి వీల్లేదు. యేసు రక్తంతో బయటకు వచ్చిన మనం, ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, యేసు రక్తం చేత కడుగబడిన మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. మనల్ని ఎవరు శపించటానికి మన మీద ఏ శాపము పనిచేయటానికి వీల్లేదు. మనం శాపము నుండి ఆశీర్వాదానికి పిలువబడ్డాం. రెండవది, ఒక గాడిద, ఒక నమ్మకమైన గాడిద. దేవుడు ఆ గాడిదకు ఎంత విలువ ఇచ్చారు. ఎందుకు కొట్టేవయ్యా నువ్వు ఈ గాడిదని అని అడుగుతున్నారు దూత. నేను అనుకుంటాను, నాకు చాలా ఆనందం వేస్తుంది. ఈ గాడిదకి ఇంత విలువ ఇచ్చిన దేవుడు, ఆయన కొరకు జీవించే ఈ గాడిదకి కూడా ఆయన తప్పకుండా విలువ ఇస్తారు. ఆయన ఒక వ్యక్తికి ఎంత విలువ ఇస్తున్నారు అనేది ఈ బిలాము ఇదిలో మనకి తెలుస్తుంది. వెళ్ళాడు, పాపం వాడి ఆశ ఏమీ చామలేదు. మనందరికీ తెలుసు, 22, 23 అధ్యాయాల్లో వెళ్ళాడు ఏదో, కానీ బలిపీఠాలు కట్టమన్నాడు, శపిద్దాం అనుకున్నాడు, కానీ అస్సలు ఏదీ జరగలేదు. ఎక్కడా కూడా 23:20 వచనంలో, ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. వాళ్ళు దీవింపబడిన వాళ్ళు, నేనేమీ మార్చలేను. ఇంకా 17వ వచనం 24:17లో, ఆయన్ను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. ఇది కొంతమంది దావీదు అని చెప్తా ఉంటారు. యూదా గోత్రంలో ఉండి వచ్చిన దావీదు, మోయాబీయులు కలహవీరులందరినీ నాశనం చేసిన దావీదు అంటారు. కొంతమంది మెస్సియాను గురించి ప్రవచించాడంటారు. ఏది ఏమైనా దేవుడు బిలాముని శపింపనీయలేదు. ఇది బిలాము యొక్క చివరికి బిలాము తన యొక్క యుక్తి పారలేదని మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేటట్టుగా ప్రోత్సహించి తన దారిని వెళ్ళిపోయాడు. బాలాకు ఇంకెళ్ళిపో, నిన్ను నేను చాలా గౌరవిద్దాం అనుకున్నాను, కానీ ముమ్మారు నువ్వు వాళ్ళని దీవిస్తూనే వచ్చావు, కాబట్టి వాడికి ఏం దక్కలేదు, ఏమీ ఘనత దక్కలేదు. తిరిగి వచ్చాడు, చాలా బాధగా వచ్చాడు, చాలా దుఃఖంతో వచ్చాడు. బంగారం దొరకలేదు సరికదా, చాలా అవమానంతో తిరిగి వచ్చాడు. అతని జీవితం అంతా కూడా కలవరం అయిపోయి ఉంటుంది. చివరికి బిలాము సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 7వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వాళ్ళు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.
చంపించాడు దేవుడు. కానీ చంపక ముందు షిత్తీములో ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేటట్టుగా ఒక సలహా ఇచ్చి వచ్చాడు. తద్వారా తెగులు పుట్టింది. దేవుడు అహరోనుని బట్టి ఆ తెగులు కూడా తొలగించారు. ఈరోజు మనం బిలాము యొక్క మార్గం, ధనాన్ని సంపాదించుకోవాల్సిన మార్గం, పేరు ప్రఖ్యాతులు, బిరుదులు, గౌరవాలు, సత్కారాలు. కాబట్టి దేవుని బిడ్డగా ఒక ఆశీర్వదింపబడిన జనాంగంలో మనం ఉన్నాం. లోకస్తుల్లాగా బిరుదులు, లోకంలో ఒక ఆధిక్యత, ఒక గొప్పతనం, సన్మానాలు ఇవేవి కూడా మనకి అనవసరం. దేవునిలో, దేవుడిచ్చే కాపుదల్లో భద్రంగా ఉందాం. దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు నాయనా. బిలాము యొక్క చరిత్రను బట్టి మీరు మాకు నేర్పిన ప్రతి పాఠం కొరకు వందనాలు. ఎలాంటి లోకాశలు, ధనాశలు ఏవి కూడా మా జీవితంలో లేకుండా మీకు చెందిన మీ స్వాస్థ్యంగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ భయంకరమైన దినాల్లో ఈ థర్డ్ వేవ్ ప్రబలకుండా దీన్ని ఆపివేయండి. మీ రక్త ప్రోక్షణకు నీ బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉన్నాను. జాబ్స్ చేసుకునే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఉన్నాను. మీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకోమని, మేమందరం కూడా అత్యాసక్తితో సిద్ధపడటానికి మంచి బుద్ధిగల హృదయాలు దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడయండి. మనల్ని ఎంత భద్రపరిచారో, ఎంత ఆశీర్వదించారో చూడగలిగిన ఆత్మీయ నేత్రాలు దేవుడు దయచేయనుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక.